ఈ రాజుకో రాణి కావాలి. నా రాణి ఎవరో తెలుసా? ఎవరు? ఇక్కడ రైట్ సైడ్ది ప్రియాంకది వీడియో చూస్తున్నారు కదా, ఇది మన సబ్స్క్రైబర్ నాకు పంపించారు. నాకు బాగా నచ్చింది. నాకు అది కూడా ఒక తమిళ సబ్స్క్రైబరే, దాన్ని బట్టి చేసిన. ఇది మీరు చూడండి, ఇంట్రెస్ట్గా ఉంటే చేసుకోండి, చాలా నీట్గా ఉంటుంది. లైక్ అయితే చేయండి ప్లీజ్. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే నేను అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇదే డిస్క్రిప్షన్లో ఫాంట్ అయితే ఇచ్చాను, ఆ ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే ఓపెన్ చేసుకుందాం. ఒక 3 ఫొటోస్ అయితే పిఎన్జిగా కన్వర్ట్ చేసుకోండి. అంటే ఇందులో గర్ల్స్ ఫొటోస్ అనేది 2గా వస్తుంది, ఒకటైతే బాయ్స్ వస్తుంది. నేను ఒక ట్రిక్ అయితే చెప్తాను. మీరు మ్యాక్సిమం మీ దగ్గర బ్యాక్గ్రౌండ్ ఫొటోస్ మీరు రిమూవ్ చేసి ఉంటే మంచిది. లేకపోతే ఒక వెబ్సైట్ అయితే చెప్తాను, అడోబీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని, చాలా బెస్ట్ క్వాలిటీ వస్తుంది. మీరు ట్రై చేయండి ఒకసారి. నాకు బాగా నచ్చుతుంది ఆ వెబ్సైట్ అనేది. మ్యాక్సిమం నేను బెస్ట్ క్వాలిటీలో ఏదైనా పిఎన్జి కన్వర్ట్ చేద్దామని అనుకుంటే నేను అందులో ట్రై చేస్తా. లేకపోతే బజార్లో తక్కువ చేసిన ఈ మధ్యలో అనేది అందులో మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. ఓకేనా, ట్రై చేయండి. ఈ పైన షేప్ ఉంది కదా, ఈ షేప్ మనకు అంత అవసరం ఉండదు, నేను లాస్ట్లో చెప్తాను అవసరం ఉంటే. ఎందుకంటే ఇందులో ఓన్లీ సాచురేషన్ ఉంటుంది. సాచురేషన్ తర్వాత మనం కలర్ అడ్జస్ట్మెంట్ చేయడానికి బాగుంటుంది. నేను డిలీట్ చేస్తున్నది, నేను ఎండింగ్లో చెప్పేస్తాను, అది పెద్ద ప్రాసెస్ ఏం కాదు. ఇప్పుడు ఇక్కడ 3 ఫొటోస్ అయితే నార్మల్గా ఉంటుంది. పైన నుంచి కింద నుంచి టెక్స్ట్ ఉంటుంది, మధ్యలో ఫోటో పెడదాం. కింద ప్లస్ కానీ మీడియాలోకి వెళ్ళి సంథింగ్ ఏదైనా కావచ్చు. ఒక ఫోటో అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో అయితే పెడతాను నేను. బజార్ యాప్లో రిమూవ్ చేసుకున్న ఫోటో ఒకటి, అంటే మీకు చూపించాలని దీనైతే ఇలాగైతే పెట్టాను. ఈ ఫోటోని కొంచెం జూమ్ చేస్తున్నా. ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ ఇక్కడ మనకు సెర్చ్లో మీరైతే వైఫ్ ఎఫెక్ట్ అని యాడ్ చేయండి. ఎందుకంటే ఇది మీకు కట్ చేయడానికి బాగుంటుంది. స్టాండర్డ్ తోటి యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ మనకు కొంచెం కింది స్క్రోల్ చేసే యాంగిల్ ఉంటుంది. ఈ యాంగిల్ని 90 degrees పెట్టుకోండి. ఓకే, 90 degrees పెట్టిన తర్వాత 90 degrees పెట్టుకోండి. దాని తర్వాత దానిపైననే మనకు ఎండ్ ఉంది, ఎండ్ని తగ్గించుకోండి. ఎంత అంటే మీ ఫోటో బట్టి తగ్గించుకోండి. ఓకే, దాని తర్వాత ఫెదర్ పెట్టుకోండి. ఇలా చాలు, అయిపోయింది. ఇప్పుడు మనం కిందికి తీసుకురాం. కిందికి తీసుకొచ్చిన తర్వాత ఈ కింగ్ పిఎన్జీ ఉంది కదా, దాని దగ్గర కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. హెడ్ అనేది ఇలా ఉన్నా నో ప్రాబ్లం. ఓకేనా, దీనికి ఇప్పుడు యానిమేషన్ పెడదాం. ఫోటో సెలెక్ట్ చేసి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఈ కీ ఫ్రేమ్ కనిపిస్తుందా మీకు, దాన్ని యాడ్ చేసుకోండి. కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్ స్టార్టింగ్లో వచ్చి ఫోటో మనకు కనిపించకుండా కింద పెట్టుకుందాం. అయితే మనకు ఫాస్ట్గా వస్తుంది చూడండి, 2 సేమ్గా పొజిషన్లో అయితే సెట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్నే కాపీ చేసుకోండి. పైన ప్లస్ కానీ కాపీ లేదు. ఇప్పుడు ఇంకో ఫోటో యాడ్ చేస్తారు కదా, గర్ల్స్ ఫోటో. ఆ ఫోటో యాడ్ చేసేటప్పుడు గ్రూప్ అంతైతే ఉందో అంతవరకు పెట్టి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. సెట్ అయింది. ఈ ఫెదర్ కొంచెం పెట్టుకుందాం, ఎందుకంటే ఫోటో అనేది ఎక్కువ కట్ అయింది ఇక్కడ. నైస్. ఇప్పుడు చూడండి, ఈ ఫోటోని కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంటా. ఇంకో ఫోటో కూడా సేమ్గా అయితే యాడ్ చేసుకోవచ్చు మీరు. చాలా సింపుల్ ఇది. ఓకే, ఇలా కొంచెం అడ్జస్ట్మెంట్ బాగా చేసుకోండి. నేను కొంచెం ఫాస్ట్గా చెప్తున్నా, అర్థం చేసుకోండి. ఇప్పుడు తర్వాత గ్రూప్స్ అయితే ఉంటుంది. ఈ గ్రూప్స్లో అయితే చాలా ఈజీ, మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్పేస్తాను. కొత్త సబ్స్క్రైబర్ ఎవరైనా ఉంటే డిస్టర్బెన్స్ ఉండకుండా. కింద స్క్రోల్ చేస్తే 3 గ్రూప్స్ ఉంటుంది ఇందులో. ఈ 3 గ్రూప్స్లో ఎట్లా ఫాలో అవుతారంటే, మధ్యలో మీ ఫోటో పెట్టి ఉంటే పైన కింద మీరు గర్ల్స్ ఫొటోస్ అయితే ట్రై చేయండి. గర్ల్ ఫోటో మధ్యలో పెట్టి ఉంటే పైన కింద మీకు ఫోటో ట్రై చేయండి. అంతే, ఏదైనా కానీ రివర్స్లో చేయండి. ఓకే, అయితే బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఇలా 2 ఫొటోస్ అయితే పైన ఒకటి, మధ్యలో అయితే ఒకటి చేంజ్ చేసిన, గర్ల్స్ అయినా బాయ్స్ అయినా అంతే. ఇప్పుడు ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు మీరు. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి.